హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిమ్మకాయ చిత్రాన్నం అండి. మామూలుగా చిత్రాన్నం అంటే పులిహోర అనుకుంటారు, కాదండి. పులిహోర పౌడర్ వస్తుంది, అందులోకి ఒక ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర వేసి ఆ నిమ్మకాయ కూడా పిండుతారు అనుకోండి, అది పులిహోర అయితే అవుతుంది. జస్ట్ లెమన్ అండ్ వేసి నేను పల్లీలు, శనగకాయ పప్పులు వేసి చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేస్తానండి. పులిహోరలోకి మనం పసుపు వేయము, దీంట్లోకి అయితే మనం పసుపు వేస్తాము. నేను ఈరోజు చిత్రాన్నాన్ని ఎలా చేస్తానో ఈజీగా, మనం టైం ఎక్కువ కూడా తీసుకోదండి. మనం బాగా ఆకలితో ఉంటే ఒక 10-15 నిమిషాల్లో ఇవి ఉంటే చాలండి. అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఆబ్వియస్గా. ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి, ఇలా నిమ్మకాయలు ఉంటే ఒక 10 నిమిషాల్లోనే మనం చిత్రాన్నం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి. ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. వీడియో కొంతమందికి అనేది షేర్ అనేది అవుతుంది, ఇంకా కొంతమంది వీడియోని అయితే చూడగలుగుతారు. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ఇది మొత్తం ఆనియన్స్ని మొత్తం చిన్న చిన్నగా మొత్తం ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా నిమ్మకాయల్లో గుజ్జు బాగా రావాలంటే మనం ఇలా నేల మీద నిమ్మకాయని పెట్టేసి బాగా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అవుతుంది. అప్పుడు దాంట్లో రసం, జ్యూస్ అనేది మనకి నార్మల్గా ఈజీగా అయితే విడుగుతుందండి. ఇలా కొద్దిసేపు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ 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 ఇలా చాలా మెత్తగా అనేది అవుతుంది నిమ్మకాయ. అప్పుడు మనకు ఇందులో ఉండే జ్యూస్ అనేది త్వరగా బయటకు వస్తుంది. ఇలా అయితే మొత్తం రెడీ చేసుకున్నానండి. అలానే ఒక గ్లాస్ కూడా తీసుకున్నా. గ్లాస్ ఎందుకు తీసుకున్నానో చివర్లో అయితే చెప్తాను. ఇలా మనం పచ్చిమిర్చిని, చాలా పొడువుగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు, అందుకని నేను చిన్నగా ఉంటే సెంటర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా అయితే చేసుకున్నాను. ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నా, అలానే కొత్తిమీరని ఇలా చిన్నగా అయితే చేసుకున్నాం. అలానే 2 నిమ్మకాయలని కట్ చేసుకున్నాను. ఇలా మనం రెడీ చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. అది ఇది వెతకాడే పని ఉండదు కాబట్టి ఇలా చేసుకున్నా. నిమ్మకాయల్లో ఉండే మొత్తం రసంని ఈ గ్లాస్లోకి అయితే పిండుకొని అలానే అందులో ఉండే ఇత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. అప్పుడే మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఆబ్వియస్గా అన్నీ ఉంటాయి కదండి, ఇలా మనం క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు చిత్రాన్నం అనేది. ఇంకా నేను మొత్తం జ్యూస్ అంతా ఈ గ్లాస్లోకి అయితే తీసేసుకుంటున్నా. ఇలా నిమ్మకాయలో ఉండే జ్యూస్ మొత్తం ఇలా తీసేసుకున్నా. చాలా జ్యూస్ వచ్చిందండి, చాలా బాగున్నాయి ఈసారి నిమ్మకాయలు. ఇంకా అలానే మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నా కదా. ఇప్పుడు నేను ఇలా చిత్రాన్నం రెడీ చేస్తాను, చూపిస్తారండి నాతో పాటు మీరు కూడా. చాలా బాగుంటుందండి చిత్రాన్నము, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కర్ణాటక స్టైల్లో, కర్ణాటకలో చిత్రాన్నం అని అంటారు, దీన్ని చిత్రాన్నం అంటారు. మన ఆంధ్రలో అయితే మనం పులిహోర అని అంటాము, కానీ ఇక్కడ పులిహోర వేరు, చిత్రాన్నం వేరండి. పులిహోర అయితే ప్యాకెట్ దొరుకుతుంది, దాన్ని తెచ్చి చింతపులుసు వేసేసి దాన్ని పసుపు అన్నీ వేసేసి పులిహోర లాగా చేస్తారు, నిమ్మకాయ కూడా పిండి. ఇది సపరేట్ అండి, ఓన్లీ నిమ్మకాయ ఇలా వేసుకొని ఇది చిత్రాన్నం అని అంటారు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఎక్కువసేపు పట్టదు, కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది. నేను కూడా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తా. టేస్ట్ అయితే అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా రెడీ చేస్తానో చూద్దాం రండి మీరు కూడాను. స్టవ్ అయితే వెలిగించుకున్నా, అలానే ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నానండి. అందులో ఏమైనా వాటర్ ఉంటే మొత్తం ఇంగిపోయేంత వరకు ఆయిల్ అయితే వేయొద్దండి. ఆయిల్ వేస్తే వాటర్లో చిట్లుతుంది అనమాట. ఆయిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా చేపెట్టి చూసి ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేయండి. నేను ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను, ఎంత కావాలో అంత. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ ఆయిల్లో పెట్టొద్దండి. ఇందులో ఇప్పుడు శనగకాయ పప్పులు వేస్తాను. శనగకాయ పప్పులు వేయగానే మాడిపోతాయి, అందుకని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మంచిది. ఆయిల్ అయితే వేడెక్కిందండి, శనగకాయ పప్పులను అయితే ఇందులోకి యాడ్ చేస్తాను. ఈ శనగకాయ పప్పులు వచ్చేసి మా తోటలోనే పండిందేవండి. మా తోట అంటే మా తోట కాదు, మా నాన్న వాళ్ళ, మా అమ్మ వాళ్ళ తోటలో పండిండేటివే.
మా అమ్మ ఎప్పుడు వచ్చినా సరే నాకు ఇలా శనక్కాయ పప్పులు అనేది తీసుకొస్తూ ఉంటుంది. 1 ఇయర్లో 2 టైమ్స్ అనేది వాళ్ళు శనక్కాయ పప్పులు అనేది పండిస్తారు. ఒకసారి వానకు పండిస్తారు, ఒకసారి మామూలు బోర్ నీళ్ళకు ఒకసారి పండిస్తారు. శనక్కాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలానే రెడీ చేసి పెట్టుకుంటానండి నేను మొత్తము. ఈ పోపు దినుసులు అందులోకి యాడ్ చేయాలి. ఆ పప్పులు కొద్దిగా ఉడికిన తర్వాత ఈ పోపు దినుసులు మొత్తం వేసేయండి. ఏం కాదు, అవి నార్మల్గా ఈజీగా ఉడికిపోతాయి. అలా ఒక గరిటెతో చిన్నగా మనం అలా తిప్పుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నా. లేట్ చేయకుండా పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఆనియన్స్ వేయడం లేదు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆనియన్ వేస్తున్నా. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. అప్పుడైతే శనక్కాయ పప్పులు మాడిపోతాయని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా నీట్గా ఉడికేటప్పుడు చూసుకోవాలి. ఉడికేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే ఘాట్ అనేది రాదు, టేస్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ అయితే చేసుకోండి. మా ఊరు వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ పొలము, మా తోట మొత్తం వీడియో తీసి పెడతానండి. శనక్కాయ ఎలా పండిస్తారు, మామిడి తోట, అరటి తోట మొత్తం అన్నీ వేశారండి. పూల చెట్లు మొత్తం అన్నీ వేశారు. ఇంక ఇప్పుడైతే ఇది కొంచెం ఆనియన్స్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనించుకోవాలి. మనము క్రిస్పీగా వస్తుంది. ఎక్కువసేపు ఏం లేదండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్, అంత హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి త్వరగా కూర ఏమీ మాడిపోకున్నట్లా నార్మల్గా చాలా బాగుంటుంది. అన్నం ఏమన్నా ఉంటే ఇట్లా క్షణాల్లో రెడీ అయిపోతుందండి. మనం తిరువాత పెట్టుకొని ఇలా ఈజీగానే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు కొత్తిమీర మొత్తం ఇలా వేసుకుంటున్నా. కొత్తిమీర ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి. మన మీద చల్లుకుంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలానే చల్లుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి నాకు కూడా ఒక మెసేజ్ అయితే వేసి నాతో కూడా షేర్ చేసుకోండి. నేను మొత్తం ఇలా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తా. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కలర్ ఎవరికి ఎంత కలర్ నచ్చుతుందో వాళ్ళు అంత అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ లాగా వేసుకుంటున్నా. మా ఇంట్లో కలర్ ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారండి, తక్కువ ఉంటే అంతగా ఏమి ఇష్టపడారు. తక్కువ ఉంటే టేస్ట్ బాగుండదని వాళ్ళ ఫీలింగు, ఎక్కువ ఉంటే అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అని వాళ్ళు కలర్తోనే డిసైడ్ చేసేస్తారు. చూడండి, ఒక 2 సెకండ్లు పసుపు వాసన వెళ్ళిపోయేంత వరకు మనం అలానే సిమ్లో పెట్టి వదిలేయాలి. ఎంత కలర్ఫుల్గా ఉందని చూడండి. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. నేను ఇందులోకి ఇప్పుడు నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నా. లెమన్ జ్యూస్ మొత్తం ఇందులోకి అయితే వేసేస్తున్నా. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. లో ఫ్లేమ్లో పెడితే మనం త్వరగా అడుగు అనేది అంటదు. పసుపు వేస్తాం కదండి, త్వరగా అడుగు అంటిపోతుంది. అందుకని ఇక లో ఫ్లేమ్లో పెడితే మనకి మొత్తం అంతా సెట్ అయిపోతుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లేకపోతే 2 నిమిషాలు అంతేనండి, ఉంచేసి దించేయండి. నేనైతే ఇప్పుడు ఇందులోకి అన్నం అనేది వేస్తున్నా. ఇందులోకి అన్నం యాడ్ చేస్తే చాలా టేస్ట్ క్రిస్పీగా అయితే ఉంటుంది అన్నము. లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నం వేసేసి దీంట్లోకి ఇలా కలిదిప్పుకుంటే బాగుంటుంది. ఇంకా ఇందులోకి అన్నం అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తం మనం అన్నం పొడిగా చేసేసుకొని ఇలా మొత్తం వేసేసి, అది ఎందుకో ఈరోజే అన్నం చిత్రాన్నం చేద్దాం అనుకున్నా.
వంచడానికి పెట్టిన బాబు ఏడుస్తున్నాడని లేట్గా వంచేసిన కొంచెం ఇది కొంచెం ముద్దలాగా అయిపోయింది. ఇలా మొత్తం మనం అన్నం అంతా వేసేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చిందండి. ఇందులోకి ఉల్లగడ్డ తాలింపు అయినా కానీ పల్లి చట్నీ అయినా కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాతో కూడా చెప్పండి.